హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై సెల్ఫ్ మోనికా. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వైట్ సాస్ పాస్తా. బయట తినేదానికన్నా ఇంట్లోనే ఈజీగా అలాగే హెల్తీగా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు నేను ఒక గ్లాస్ పాస్తా తీసుకుంటున్నాను. ఒక కడాయి పెట్టుకొని అందులో 4 గ్లాసెస్ వాటర్, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పాస్తా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఎప్పటి వరకు బాయిల్ చేసుకోవాలన్నది మీరు పాస్తా ప్యాకెట్ కొంటారు కదా, దాని బ్యాక్ సైడ్ ఉంటుందండి డైరెక్షన్స్. అది చూసుకుంటూ మీరు చేసుకోవచ్చు. జస్ట్ 4 to 5 మినిట్స్ అయితే సరిపోతుంది. పాస్తా అనేది కుక్ అయిపోతుంది. అంటే ఆల్రెడీ మనం బాయిల్ అండ్ వాటర్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు పట్టదు. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకొని కోల్డ్ వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఫర్దర్గా కుక్ అవ్వకూడదు కాబట్టి మనం కోల్డ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని వెజ్జెస్ తీసుకుందాం. క్యాప్సికమ్, క్యారెట్, స్వీట్ కార్న్, ఆనియన్, అలాగే గ్రీన్ పీస్. ఇంకా మీకు నచ్చిన వెజ్జెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ బటర్. ఈ రెసిపీ వచ్చేసి బటర్తోనే బాగుంటుంది. ఆయిల్ అనేది వద్దు, బటర్తోనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో చాప్డ్ గార్లిక్, అలాగే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ ఇవన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మన ఫ్రోజన్ పీస్ అనేది యాడ్ చేసుకోవాలి. వెజ్జెస్ అనేది 90% ఇక్కడే కుక్ అయిపోవాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ చేసే ప్రాసెస్లో కొంచెం మనకంత టైం ఉండదు కుక్ అవ్వడానికి. సో ఇప్పుడే కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలండి. బాగా మన బటర్లో మైదా మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి, లో ఫ్లేమ్లో పెట్టి. చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు ఇందులో 1 కప్ మిల్క్ వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు, వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఈ మిల్క్ అండ్ మైదా కన్సిస్టెన్సీ వచ్చేసి థిక్గా అయిపోవాలి. అప్పటి వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి. చూడండి, థిక్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నిటినీ వీటిలో యాడ్ చేసుకొని, అలాగే ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న పాస్తా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆర్గానో, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో పెప్పర్ పౌడర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వీడియో నేను చేశాను కదా, పైన ఐ బటన్లో లింక్ ఇస్తానండి, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో తురుముకున్న చీజ్, గ్రేటెడ్ చీజ్, అలాగే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉంచేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీకు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొంచెం నా వాయిస్ అంత బాగాలేదండి, థ్రోట్ ప్రాబ్లం ఉంది.